గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే స్ప్రౌట్స్ కర్రీ అయితే తయారు చేస్తున్నాను. ఓన్లీ స్ప్రౌట్స్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈజీగా కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా చూపిస్తాను. కర్రీ కోసం అయితే ఫస్ట్ నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను. ఇది 3 లీటర్స్ కుక్కర్. అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసేసాను. ఇవన్నీ బాగా వేగాలి. ఆవాలు చిటపట్లు ఆడితేనే టేస్ట్ వస్తుంది, ఏ కూరకైనా దేనికైనా. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు అయితే మరీ చిన్నగా కట్ చేయకూడదు, కొంచెం పెద్దగానే ఉండాలన్నమాట. ఎందుకంటే మనం విజిల్స్కి పెట్టేస్తాం కాబట్టి ముద్ద అయిపోతాయి. ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసి రెండు బాగా కలపాలి. ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అయితే ఫాస్ట్గా మగ్గిపోతాయి. నేనైతే టమాటాలు అవి వేసిన తర్వాత వేసాను సాల్ట్. ఇవి బాగా కొంచెం చూసారా ఉల్లిపాయలు ఎంత పెద్ద పెద్ద ముక్కలు అయితే ఉన్నాయో. అలాగే ఉండాలి. మనకు అప్పుడే కర్రీలో అక్కడక్కడ తెలుస్తాయి అన్నమాట. అలా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఏ కర్రీకైనా మరీ చిన్నగా కట్ చేసేస్తే అవి విజిల్స్ వచ్చి ఉడికేసరికి ముద్ద అయిపోతుంది. ఆ తర్వాత 2 మీడియం సైజు టమాటాలకు ఇలా అవి కూడా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను. ఎందుకంటే మనం కుక్కర్ విజిల్స్ పెడతాం కాబట్టి మెత్తగా అయిపోద్ది అనమాట. ఆ టమాటాలు కొంచెం ఒకసారి కలిపేసి వెల్లుల్లిపాయలు, ఇవి ఓన్లీ వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరంలే. వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ లాగా కాకుండా నేనైతే ఇలా కొట్టేసి వేస్తాను చపాతీ కర్రతోని. అవి బాగుంటాయి అన్నమాట. అందులో సాల్ట్ వేసేసి కాసేపు అలా వదిలేస్తే, పసుపు కూడా వేసేసి జీలకర్ర పొడి కూడా వేసేసిన తర్వాత ఇంకా కలిపేసి బాగా అవి కాసేపు వదిలేస్తే ఒక 5 మినిట్స్కి బాగా మగ్గుతాయి. కొంచెము కలిసిన తర్వాత అవి చూసారా, ఇవి స్ప్రౌట్స్. ఇంకా ఇవి యాడ్ చేసుకోవడమే. బాగా మొలకలు వచ్చాయి కదా, చాలా బాగున్నాయి, చాలా హెల్దీ. ఇంకా ఇవి వేసేసి మనం ఎన్ని స్ప్రౌట్స్ మనం నానబెట్టుకున్నాం. నేనైతే ఎక్కువ చేశాను, సగం వేసేసి సగం అయితే ఉంచేస్తాను. ఈవినింగ్ పునుగుల్లాగైనా లేకపోతే పెసరట్లాగైనా మళ్ళీ ఆ స్ప్రౌట్స్తోనే చేస్తాను. ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను, ఛానల్లో చూస్తూ ఉండండి. ఇంకా ఇవి వేసేసిన తర్వాత బాగా కలిపేసి అటు ఇటు అవి కొంచెం వేపాలన్నమాట ఆయిల్లో. కొద్దిగా వేగితే బాగుంటాయి. డైరెక్ట్గా వాటర్ వేసేస్తే అంత టేస్ట్గా ఉండవు. కొద్దిగా ఒక 2 మినిట్స్ వేగితే కొద్దిగా ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది అనమాట. వాటికి అరోమా కూడా బాగా వస్తుంది. మనమైతే జీలకర్ర పొడి వేసాం కదా, దానివల్ల అయితే మంచి అరోమా అయితే వస్తుంది. ఈ కర్రీలో కాదు, ఏ కర్రీలో అయినా కొంచెం జీలకర్ర పొడి వేస్తే చాలా బాగుంటుంది అనమాట దాని టేస్ట్. ఈసారి మీరు ట్రై చేయండి. ఇంకా ఇందులో సరిపడా 2 గ్లాసుల వాటర్ అయితే నేను వేసాను. వేసేసి 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. పెసర్లు ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇంకా 3 విజిల్స్ అయితే వచ్చేసి నేను నా టైంలో మిగిలిన బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాను పక్కన. ఇంకా 3 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ చల్లారిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను. చాలా బాగా ఉడికిపోయి, అసలు ఉడికిన తర్వాత చూసారా వాటిది ఉన్న తొక్క అంతా పైకి వచ్చింది. కాకపోతే అది మనం కలిపేస్తే కలిసిపోద్ది కర్రీలో. కానీ చూసారా కర్రీ చాలా బాగా వచ్చింది. ఈ స్టేజ్లో మళ్ళీ నేను ఆన్ చేశాను ఒకసారి, ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ అనిపించింది నాకు. మనం అంటే కుక్కర్లో పెడతాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తామన్నమాట వాటర్. మరీ తక్కువ వేస్తే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇందులో కొద్దిగా కారము, పసుపు, ఉప్పు మనము టేస్ట్ చూసుకొని ఒకసారి వేసేసుకొని కాసేపు కొద్దిగా దగ్గర అయినంత వరకు అలా మరగబెడుతుంటే ఒక 5 మినిట్స్లోనే దగ్గర పడిపోద్ది అంతా. చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేయచ్చు, ఎందుకంటే చల్లారిన తర్వాత అసలు కంప్లీట్గా దగ్గరికి ముద్దలాగా అయిపోద్ది అనమాట. మరి ఇంకా ఎక్కువ విజిల్స్ పెట్టినా చూసారా మనకు పెసర్లు తెలుస్తుంది. ఆ స్ప్రౌట్ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ మరీ విజిల్స్ పెట్టేస్తే బాగా ఉడికిపోతే ముద్దలాగా అయిపోతే అసలు టేస్ట్ అంత అనిపించదు. ఫైనల్గా అయితే స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయింది. అసలు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్